ప్రజాపాలనలో ప్రజా అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా నక్రిరేకల్ ఏరియా ఆసుపత్రిలో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ ను కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. అతి త్వరలో నక్రిరేకల్లో 100 పడకల నూతన ఆసుపత్రికి సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని ఎంపీ తెలిపారు. ఇక ఎంపీగా తన వద్ద ఉన్న నిధులన్నింటినీ ప్రజాపాలనకు కేటాయిస్తానని స్పష్టం చేశారు ఎంపీ చామల. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో తాగునీటి సమస్య ఉండడం వల్ల అది మన దృష్టికి వచ్చిన సమయంలో మేము సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు ఇక్కడ వాటర్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఒకటి ఆర్ఓ ప్లాంట్ ని ఓపెనింగ్ కి రావడం జరిగింది. నేను మా ఎమ్మెల్యే వీరేశం గారు మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ డిసిహెచ్ గారు, డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు సమస్యల మీద కూడా చర్చ జరిగింది. రానున్న రోజులలో అన్న వీరేశం అన్న చెప్పినట్టు విత్ ఇన్ 1-2 మంత్స్ షార్ట్ టైంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఇక్కడ ఆల్రెడీ 90% పనులు కంప్లీట్ అయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత ఈ నియోజకవర్గంలో ఒక సభ పెట్టి ఆ సభ రోజే దాన్ని హాస్పిటల్ని కూడా ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకా ముందు కూడా ఏదైనా సమస్యలు ఉన్నా, ప్రజా సమస్యలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నా అవన్నీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతాం. ఎందుకంటే ఎంపీ లాడ్సే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్, మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్, లేకపోతే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదో విధంగా ఈ ఒక ప్రభుత్వాన్ని ప్రజా పాలన కోసం ఆలోచించి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో వీలైనంత మటుకి 5 సంవత్సరాలలో ప్రజలకు అన్ని విధాలుగా, అంటే పథకాలే కాకుండా, సంక్షేమ పథకాలే కాకుండా పర్సనల్ గా మేము కూడా మా సాయశక్తుల ప్రయత్నం చేసి ప్రజా సమస్యలు, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని పరిష్కరించే దిశగా ముందుకు పోతామని తెలియజేస్తాం. ఈరోజు నకర్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో